హాయ్ అండి, వెల్కమ్ టు స్పైసీ గుమగుమలు. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటాను. ఈ వీడియోలో మటన్ కర్రీ చాలా సింపుల్గా తక్కువ మసాలాలతో చాలా టేస్టీగా చేసుకుందామండి. అలాగే మీలో ఎవరైనా నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాము. కడాయి వేడెక్కిపోయింది. ఇప్పుడు ఇందులో 7 నుంచి 8 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాము. నాన్ వెజ్లో ఎప్పుడైనా ఆయిల్ కాస్త ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా సూపర్గా ఉంటుందండి. 4 మీడియం సైజు ఉల్లిపాయలను ఎంత వీలైతే అంత సన్నగా ఈ విధంగా తరుక్కొని వేసుకోవాలండి. అలాగే కొద్దిగా ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు త్వరగా వేగిపోతాయండి. అందుకే ఉప్పును కొద్దిగా వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాక మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిపోయాయి. ఉల్లిపాయల యొక్క రంగు ఈ విధంగా ఉండాలండి. అలాగే నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. అలాగే 3 పచ్చిమిర్చీలను చీలికలుగా చేసుకొని వేసుకుందాము. 1 నుంచి 2 రెమ్మల వరకు కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాల వరకు బాగా కలుపుకోవాలి. వీడియో మీకు నచ్చి ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ రెసిపీ కోసం 1.5 kg వరకు మటన్ తీసుకున్నాను. కేజీ అయినా తీసుకోవచ్చండి. మటన్ని యాడ్ చేసుకున్నాక మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని 2 నుంచి 3 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నాదొక రిక్వెస్ట్ అండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫర్దర్గా నేను చేసే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో మీ వరకు చేరుతాయి. అలాగే మీరు చూపించే ఈ సపోర్ట్ వల్ల ఇంకా కొత్త రెసిపీస్ని మీ ముందుకు తీసుకొస్తానండి. 3 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాం కదండి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో కారం 4 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకుందాము. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ కూడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ని కూడా వేసుకుందాము. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు మటన్ మసాలాని కూడా వేసుకుందాం. ఇప్పుడు ఈ మసాలా మొత్తం మటన్ ముక్కలకు బాగా పట్టేలాగా 2 నిమిషాల వరకు బాగా కలుపుకుందాము. మటన్ ముక్కలకి మసాలా బాగా పట్టేలాగా ఈ విధంగా కలుపుకున్నాక 5 నిమిషాల పాటు మూత పెట్టేసి ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి ముక్కలన్నిటినీ బాగా కలుపుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి. మటన్ ముక్కలన్నిటినీ బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో 1.5 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాము. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ యొక్క పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి యొక్క పచ్చివాసన పోయిందండి. అల్లం వెల్లుల్లి వేగిపోయింది. ఇప్పుడు ఇందులో 3 మీడియం సైజులో ఉన్న టమాటాలని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. టమాటాలు సాఫ్ట్గా వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులో మటన్ ముక్కలన్నీ మునిగేంత వరకు వాటర్ని పోసుకోవాలి, లేదా 2 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకున్నాక ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని 15 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలండి. 15 నిమిషాల తర్వాత మూత తీసుకొని ముక్కలన్నిటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి. మరోసారి మూత పెట్టుకొని 10 నుంచి 12 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. 10 నుంచి 12 నిమిషాల తర్వాత గ్రేవీ చాలా వరకు చిక్కబడుతుందండి. మటన్ ముక్కలు కూడా 90% వరకు ఉడికిపోతాయి.
ఒకసారి మటన్ ముక్కలన్నిటినీ బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో సన్నగా తరుగుకున్న పుదీనా ఆకుల్ని వేసుకుందాము. మటన్ కర్రీలోకి పుదీనా ఆకుల్ని వేసుకోవడం వల్ల టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. పుదీనా ఆకుల్ని జల్లుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక మూత పెట్టుకొని మంటని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే మటన్ కర్రీ రెడీ అయినట్టే. స్టవ్ ఆఫ్ చేసుకొని గుప్పెడంతా సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా జల్లుకోవాలి. అంతేనండి, అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ రోటీలోకి కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. మీరిచ్చే ఒక్క లైక్ వల్ల ఇంకా మంచి రెసిపీస్తో మీ ముందుకు రావాలనే మోటివేషన్ లభిస్తుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి అందరికీ. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.